చాలామంది ఎన్ఆర్ఐ సంబంధం అనగానే విదేశీ జీవితం, లగ్జరీ లైఫ్ అని చాలా చాలా ఆశలు పెట్టుకొని ఉంటారు. అందుకని చెప్పి ఆ ఎన్ఆర్ఐ సంబంధాలు ఫిక్స్ చేసేసుకుంటారు. ఘనంగా పెళ్లి చేసి పంపిస్తారు అమ్మాయిని గాని, లేదంటే అబ్బాయిలు కూడా. కొంతమంది అమ్మాయిలు యూఎస్‌లో గాని, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో ఉంటే వాళ్ళని చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అన్నీ బావుంటే ఓకే. వాళ్ళిద్దరూ కూడా అక్కడ జాబులు చేసుకొని, హాయిగా జీవితం సాగించుకోవడం, ఒక ప్లాన్డ్ లైఫ్ ఇవన్నీ పెట్టుకుంటారు. చాలామంది సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు అక్కడ విదేశాలనే కాదు, మన ఇండియాలో కూడా 3 నాళ్ళకే పెటాకులైపోతున్నాయి. అందుకు రకరకాల కారణాలుంటాయి. అది వేరే విషయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేశం కాని దేశంలో కోర్టులు, చట్టాల గురించి తెలుసుకోకపోతే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? అక్కడ చట్టాలు ఎలా ఉంటాయి? ఒకవేళ బంధం విచ్ఛిన్నమైతే అక్కడ పరిస్థితి ఏంటి? అనే అవగాహన మనకు మినిమమ్ ఉండాలి. ముఖ్యంగా భారత్‌లో పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్ళి అక్కడ విడాకులు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు చట్టపరమైన సంక్షోభం మొదలవుతుంది. సో, దీనికి ప్రధానమైన కారణం భారత్‌లో పెళ్లి హిందూ వివాహ చట్టం లేదా సంబంధిత వ్యక్తిగత మత చట్టాల ప్రకారం జరుగుతూ ఉంటాయి. సో, విదేశాల్లో విడాకులు అక్కడి స్థానిక చట్టాల ప్రకారం జరుగుతూ ఉంటాయి. మరి ఈ రెండిటికి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా! సో, అక్కడ విడాకులు తీసుకోవాలి అని అనుకునే వారికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో మనం ఒకసారి చూద్దాం. ఒక్కో దేశంలో ఒక్కో జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. సో, వాళ్ళ వాళ్ళ చట్టాలు సెపరేట్‌గా ఉంటాయి. సో, వాళ్ళ పవర్ గేమ్స్ ఎలా ఉంటాయనేది మనం తెలుసుకొనుండాలి. విడాకుల విషయంలో ఈ జ్యూరిస్డిక్షన్ అనేది చాలా కీలకమని. అంటే మీరు విడాకులు అడిగే సమయానికి ఎక్కడ నివసిస్తున్నారు అనేది కేసు ఫలితాన్ని శాసిస్తుందన్నమాట. ఉదాహరణకి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో నో ఫాల్ట్ డివోర్స్ అనే విధానం ఉంటుంది. అంటే ఒకరిపైన ఒకరు తప్పులు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మా ఇద్దరికీ పడటం లేదు అని చెప్తే విడాకులు ఇచ్చేస్తారు. కానీ భారత్‌లో అలా ఉండదు. పరస్పరం అంగీకారం ఉండాలి. అంటే క్రూరత్వం లేదా వదిలేయడం లేదా అతనేదో ఇంకొకరితో ఉంటున్నారనో బిగమి ఇలాంటి రకరకాల ప్రూఫ్స్ ఉంటే గానీ ఒక మనిషి నుంచి మనం విడిపోవడానికి వీల్లేదు. సో, అలాంటి ప్రూఫ్స్ ఆ దేశాల్లో అక్కర్లేదు. అందుకే విదేశీ కోర్టు ఇచ్చే విడాకులు భారత్‌లో ఎప్పుడూ చెల్లుబాటు కావాలని లేదు. ఇక ఆస్తి విషయాల్లో కూడా విడిపోయినప్పుడు ఇద్దరు మనుషులు విడిపోయినప్పుడు ఆస్తి విషయంలో మళ్ళీ మరింత కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో, ఈ ఆస్తి విషయంలో కూడా భారత్‌కు విదేశీ చట్టాలకు మధ్య ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. విదేశాల్లో అయితే పెళ్లి తర్వాత సంపాదించిన ఆస్తి ఎవరి పేరు మీద ఉన్నా సరే, విడాకుల సమయంలో దాన్ని మెరిటల్ ప్రాపర్టీగా పరిగణించి ఆ దంపతులకు సమానంగా అంటే 50-50 చేసి పంచేస్తారు. మరి ఇక్కడ ఇండియాలో అలాంటి కాన్సెప్ట్ లేదు. ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే అది వారికే దక్కుతుంది. కేవలం ఆర్థికంగా బలహీనంగా ఉన్న భాగస్వామికి మనోవర్తి మాత్రమే ఇస్తారు. అంటే అంటే దాన్ని అలిమోని అని గాని, మన తెలుగులో భరణం అని అంటూ ఉంటారు. సో, ఈ తేడాల వల్ల విదేశీ కోర్టు భారత్‌లో ఉన్న ఆస్తిని పంచాలని ఆదేశించినా, దాన్ని అమలు చేయడం చాలా కష్టతరమైన ప్రక్రియగా మారుతుంది. ఇక నెక్స్ట్ స్టెప్ తర్వాత పిల్లల గురించి ఎక్కువగా ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది కాబట్టి ఇద్దరిలోనూ. సో, పిల్లల్ని ఎవరికివ్వాలి, ఎవరి దగ్గర పిల్లలు పెరగాలి అనేది కూడా మన ఇండియాకి, వేరే దేశాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పిల్లల విషయంలో విదేశీ కోర్టులు షేర్డ్ పేరెంటింగ్ అంటే ఇద్దరికీ సమాన హక్కులు ఇస్తారు. అంటే పిల్లవాడు ఎక్కడ పెరిగాడు అనే అంశాలకు వాళ్ళు ప్రాముఖ్యతనిస్తారు. కానీ భారతీయ కోర్టులు పిల్లల సంక్షేమం అనే దానికి ఎక్కువ విలువనిస్తాయి. విదేశీ కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వులను భారత్‌లో గుడ్డిగా ఆమోదించరు. ఒకవేళ ఒక పార్ట్నర్ పిల్లాడిని భారత్‌కు తీసుకొనొచ్చేస్తే, రెండో వ్యక్తి ఇక్కడ మళ్ళీ మొదటి నుంచి చట్టపరమైన పోరాటం చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఆ ఈక్వల్ పేరెంటింగ్ అనేది ఉండదు.
ఇక పెళ్లి చేసుకునే వాళ్ళు ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకొని విదేశాల్లో జీవితం సాగించాలి అని అనుకునే వాళ్ళు, అంటే ఇండియాలో పుట్టి ఇండియన్ చట్టాలు ఇండియన్ సిటిజన్‌గా ఉండి వేరే దేశాల్లో ఉంటున్న వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు గమనించాల్సిన విషయాలేంటంటే, విదేశీ చట్టాలపైన అవగాహన పెంచుకోవాలి. ఏ దేశంలో వివాహ బంధం విచ్ఛిన్నమైతే ఆస్తి, పిల్లల హక్కులు ఎలా ఉంటాయో ఆయా దేశాల గురించి కనీస అవగాహన పెంచుకోవాలి. ఇక డాక్యుమెంటేషన్ కూడా. విదేశీ కోర్టులు ఇచ్చే తీర్పు భారత్‌లో చెల్లాలంటే అది భారతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఉండొద్దు. సో, భారతీయ చట్టాలు కూడా దాన్ని ఆమోదిస్తేనే అక్కడ విడాకులు కంప్లీట్ అయినట్టుగా. ఇక లీగల్ సపోర్ట్ విషయంలో కూడా విదేశాల్లో ఉన్నప్పుడు సమస్య వస్తే అక్కడి లోకల్ లాయర్లతో పాటు భారత్‌లోని చట్టాల గురించి తెలిసిన నిపుణులను సంప్రదించడం కూడా చాలా కీలకమైన విషయం. సో, ఏ భార్యాభర్తలు కూడా విడిపోవాలి, దూరంగా ఉండాలి అని చెప్పి మా వీడియో ప్రొవోక్ చెయ్యట్లేదు. కాకపోతే అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు చట్టాలు తెలుసుకొని ఉండాలి అని చెప్పి మాత్రమే ఈ వీడియో సారాంశం. థాంక్ యూ.